వెల్కమ్ టు వివిరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. కానీ బాబు జగజీవన్ రావు గురించి తెలియని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఆ ఉద్యమం ఊపట్లాంటిది. దేశం వెయిట్ చేసేది మొత్తం ఉన్నాయి, మొత్తం పట్టుకపోయారు. ఎందుకు అక్కడ రాకుండా అయిపోయింది. ఆకలి అయితే పోసుకొని అన్నంలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో ఉప్పు వేసుకొని ఉప్పు కలుపుకొని తినేటోడు అనమాట. ఎవనిరా బాబు వీడికి వెళ్ళినాడు సర్వనాశనం చేసి. అప్పుడు ఒక ఫస్ట్ కేబినెట్ వాళ్ళు పెరగకుండా ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి. అఫ్ కోర్స్ మనం పాకిస్తాన్ మీద మళ్ళీ గెలిచిన ఒక మంత్రిగా ఆ టైంలో ఉండడం అంటే ఎంత కష్టం. ద ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అంటారు. భారతదేశ చరిత్రలో చాలా మంది నాయకులు ఉన్నారు, కానీ కొందరు మాత్రమే మహానాయకులు. వారు ఒక మార్గంలో నడిచే వ్యక్తులు కాదు, కొన్ని తరాలు నడిచే మార్గం నిర్మించే వ్యక్తులు. అటువంటి విప్లవాత్మక నాయకుడైన బాబు జగజీవన్ రావు జయంతి సందర్భంగా ఆయన గురించి తెలియని చాలా విషయాలు మన సబ్స్క్రైబర్స్తో షేర్ చేసుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఇది ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదు, ఇన్ఫర్మేటివ్ ఛానల్. నాకు అర్థమైంది. చాలా మంది ఎక్కువ ఎంటర్టైన్మెంట్ ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఇష్టపడతారు. కానీ నేను చెప్పే విషయాలు కనుక మీకు నచ్చితే, నేను చెప్పే విషయాలు చాలా యూనిక్గా ఉందని అనిపిస్తే మీరు మా ఛానల్ని అప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా కొత్త విషయం తెలిసిందనుకోండి, మా వీడియో చూడడం వల్ల మీరు ఈ వీడియోని చాలా మందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా కొత్త ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వివిరా ఫౌండేషన్ యూట్యూబ్ ఛానల్. అయితే మనం డైరెక్ట్గా వీడియోలోకి వస్తే, బాబు జగజీవన్ రావు బాల్యం కూడా అంత పెద్ద ఎంటర్టైన్మెంట్ లైఫ్ కాదనేది. ఆయన కూడా చైల్డ్హుడ్లో చాలా రకాల కష్టాలు ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఆయన దళితుడు కాబట్టి ఆ టైంలో అన్టచబిలిటీ ఉండేది, ఎక్కడికి రానిచ్చేవాళ్ళు కాదు, ఏం చేసేవాళ్ళు కాదు. అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఒక పెద్ద రాజకీయ శక్తిగా ఎదిగిందంటే ఆయన జీవితం అనేది ఒక రాజకీయంకి సంబంధించిన స్టోరీ కాదు, ఒక విప్లవం అన్నమాట. ఆయన లైఫే ఒక విప్లవం. ఎందుకంటే చాలామందికి తెలిసినంత వరకు బాబు జగజీవన్ రావు అంటే దళితుల కోసం పోరాడిండు. ఆయన అంటేనే ఒక సామాజిక న్యాయం తీసుకొని వచ్చిండు. దళితుల శక్తీకరణ కోసం కొట్లాడిండు భారత రాజ్యాంగంలో. ఇక్కడ దాకానే తెలుసు. కానీ బాబు జగజీవన్ రావు గురించి తెలియని ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ చాలా విషయాలన్నీ నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. నేను అవురా అని మీరే అనుకుంటారు. ఈ బాబు జగజీవన్ రావుని అందరు బాబూజీ అంటారు. అంటే బాపూజీ కాదు, బాపూజీ అంటే మహాత్మా గాంధీ, ఈయన బాబూజీ అంటారు. ఈ బాబూజీ ఏం చేసిందంటే 1920 సంవత్సరంలోనే మహాత్మా గాంధీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈయన 1920లోనే ఉద్యమంలో జాయిన్ అయ్యాడు. ఆ టైంలో చాలా చిన్న వయసులోనే 1920లో ఉద్యమంలో జాయిన్ అయ్యాడు. ఆ ఉద్యమం ఊపట్లాంటిది. అప్పట్లో గాంధీజీ అంటే ఎట్లుండేదంటే ఆయన ఎప్పుడేం మాట్లాడతాడు, ఎప్పుడేం చేస్తాడని చెప్పేసి దేశం వెయిట్ చేసేది మొత్తం కంప్లీట్గా. అట్లా ఉండేది. గాంధీజీకి అంత ఫాలోయింగ్ ఉండేది ఆ టైంలో. తర్వాత ఏమైందంటే గాంధీజీ ఏం చేసిందంటే 1930 సంవత్సరంలో సివిల్ డిసోబీడియన్స్ మూమెంట్కి పిలుపునిచ్చిండు. అంటే శాసనోల్లంఘన ఉద్యమం అన్నమాట. అంటే అప్పటిదాకా ఏం చేసేదంటే జనరల్గా అందరూ అంగ్రేజ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు కనబడితే గుడ్ మార్నింగ్ సార్ అనేది అనిపించుకుంటాడు వాడు, అనిపించుకునేది అప్పట్లో. ఆ తర్వాత గాంధీజీ ఎప్పుడైతే పిలుపునిచ్చిండో అప్పటి నుండి ఎవడరానో అవతలవు అన్నట్టు స్టార్ట్ చేసారు మనలు ఇండియన్స్ అందరూ. ఈ 1930లో ఈయన బాగా మూమెంటంలో ఈ శాసనోల్లంఘన ఉద్యమంలో బాగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండు. అసలు ఈ ఉద్యమం మెయిన్ కారణం ఏంటంటే ఈ అంగ్రేజ్ వాళ్ళు ఏం చేసిందంటే మన దగ్గర గోల్డ్ పట్టుకపోయారు, ఉన్నాయి మొత్తం పట్టుకపోయారు, భారతదేశం మొత్తం లూటీ చేసిళ్ళు. ఇంక ఏం లేవు, ఒక నయా పైసా కూడా వస్తలేదు. 1930 సంవత్సరంకి వచ్చే వరకు దేశం నుండి ఒక్క రూపాయి వస్తలేదు. ఎందుకు అక్కడ రాకుండా అయిపోయింది. అంతమంది బంగారం ఉండే, వజ్రాలు ఉండే, పట్టుకపోయారు, అన్ని వనరులు ఉండే, అన్నీ వాడుకున్నారు. మొత్తం ఎండిపోయింది భారతదేశం మొత్తము. ఆ తర్వాత ఏం చేసిళ్ళంటే వీళ్ళు తినే ఉప్పు మీద కూడా ట్యాక్స్ వేసి స్టార్ట్ చేసిళ్ళు. ఎందుకంటే అప్పుడు ఆ టైంలో ఎట్లుండేదంటే ఒక పేదోడికి ఆకలి అయితే ఇంత అన్నం వేసుకొని దాంట్లో నీళ్లు పోసుకొని, అన్నంలో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళలో ఉప్పు వేసుకొని ఉప్పు కలుపుకొని తినేటోడు అన్నమాట. సో అంటే ఉప్పు అందరు వాడతారు. ఈ ఉప్పు మీద ట్యాక్స్ వేసినామంటే పైసలు
మనము ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు అన్న ఉద్దేశంలో వీళ్ళు ఏం చేసిందంటే దీని మీద కూడా ట్యాక్సీలు వేసిళ్ళు ఉప్పు మీద. అట్లా కొన్ని 11 అంశాలు ఉన్నాయి. మహాత్మా గాంధీ దీన్ని సీరియస్గా తీసుకొని ఉప్పు సత్యాగ్రహం స్టార్ట్ చేసిండు. ట్యాక్స్ కట్టం బై, అసలు నేను పట్టించుకోం, మేము నువ్వు చెప్పింది మేము వినం, అందరు పనిచేసే వాళ్ళందరూ బయటకు వచ్చేయండి అని చెప్పిండ్రు. అట్లనే అదే టైంలో ఈ బ్రిటిష్ వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారంటే దళితులతోటి ఆఫీస్లోకి రానిచ్చేటోళ్ళు కాదు, మాట్లాడేటోళ్ళు కాదు, ఎక్కడికి పోనిచ్చేటోళ్ళు కాదు, ముట్టుకొని ఎక్కిపోయేటోళ్ళు. ఇవన్నీ చూసి కూడా ఈ మన బాబు జగజీవన్ రావు ఏం చేసిందంటే ఇట్లా కాదని చెప్పేసి వీళ్ళందరూ దళితులందరికీ పిలుపునిచ్చి అందరితోటి పని చెప్పించిండు. ఈ టైంలో మస్తు యాక్టివ్గా పార్టిసిపేట్ చేసిండు. తర్వాత 1942 సంవత్సరానికి వచ్చే వరకు ఇక గాంధీజీ ఏం చేసిండంటే ఇక వీళ్ళకి ఇట్లా అయితే లేదురా బాబు అని డోస్ పెంచిండు. క్విట్ ఇండియా ఉద్యమం. మొన్నటిదాకా నువ్వు ఇడికెళ్ళి ఎవర్రా బాబా నువ్వు అడిగేది, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో నువ్వు ఎవరిరా బాబు ఇడికెళ్ళి నడు, మా దేశం వదిలిపో, ఇడికెళ్ళిపో అవతలపో అన్నట్టు అన్నట్టు స్టార్ట్ చేసిండు. ఈ మూమెంట్లో బాబు జగజీవన్ రావు బాబూజీ ఏం చేసిండంటే ఒక రేంజ్లో పార్టిసిపేట్ చేసిండు. 1942లో ఈయన పార్టిసిపేషన్కి తట్టుకోలేక ఈయనను కూడా అరెస్ట్ చేసిండు. బాబు జగజీవన్ రావు అరెస్ట్ కూడా అయిందన్నమాట. అయితే ఈ బ్రిటిష్ వాళ్ళు చేసిన ఒక్కటే ఒక మంచి పని, వీళ్ళ పాలనలో మొత్తం సర్వనాశనం చేసి ప్రపంచ యుద్ధాల్లో కూడా మనల్ని వాడిళ్ళు, అన్ని రకాలుగా వాడుకొని ఇక 1947 15 ఆగస్టుకి స్వాతంత్రం ఇచ్చే ముందట వీళ్ళు ఏం చేసిందంటే 1946 సంవత్సరంలోనే ఇక చాలు, ఇక మీతో అయితలేదు, ఇండైరెక్ట్గా మీ దగ్గర ఏం లేదు, మేము పోతాన్నాం, ఇక మా టికెట్లు బుక్ అయినాయి, ఆగస్టు 15కి బుక్ అయినాయి, బ్రిటన్కి పోతున్నాం మేము. ఈ లోపల మీరు సడన్గా వెళ్ళిపోతే మీకు పరిపాలన చేసుకోవడం చాలా కష్టమవుతుంది, కాబట్టి మేము మొత్తం నేర్పిస్తాం, ఈ 1 ఇయర్లో క్రాష్ కోర్స్ ఇస్తాం మీకు అని చెప్పేసి ఏం చేసిల్లంటే అప్పటిదప్పుడు ఒక ఫస్ట్ కేబినెట్ని ఫామ్ చేసుకోమని చెప్పిళ్ళు. జవహర్లాల్ నెహ్రూ గారి ఆధ్వర్యంలో ఫస్ట్ క్యాబినెట్ అనేది మనకు స్వాతంత్రం రాకముందుకే ఫామ్ అయిపోయింది. అరౌండ్ 290 మంది. ఇక పాకిస్తాన్ పార్టీషన్ అది వేరే పెద్ద సబ్జెక్ట్. అది ఇది ఏంటంటే ఈ ఫస్ట్ క్యాబినెట్లో బాబు జగజీవన్ రావు అనేది రికార్డు. ఎందుకంటే ఈయన 27 సంవత్సరాలకే ఫస్ట్ క్యాబినెట్లో మంత్రిలాగా వచ్చిండు. ఆయన ఒక కేంద్ర మంత్రి పొజిషన్లో కూర్చున్నాడు బాబు జగజీవన్ రావు అనే వ్యక్తి. అసలు అది రికార్డు, అప్పటికే ఒక రికార్డు 27 సంవత్సరాలకి కేంద్ర మంత్రి అవ్వడం అనేది. ఆ తర్వాత మీరు చూసుకుంటా పోతే జవహర్లాల్ నెహ్రూల హయాంలో ఆయన క్యాబినెట్లో మంత్రిగా కేంద్ర మంత్రిగా కొనసాగిండు. జవహర్లాల్ నెహ్రూ తర్వాత వచ్చిన గుర్జారీలాల్ నందా ఆయన క్యాబినెట్లో వర్క్ చేసిండు. ఆ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి క్యాబినెట్లో వర్క్ చేసిండు. ఆ తర్వాత ఇందిరాగాంధీ క్యాబినెట్లో వర్క్ చేసిండు. ఆ తర్వాత ఐకే గుజరాల్ క్యాబినెట్లో వర్క్ చేసిండు. ఆ తర్వాత రాజీవ్ గాంధీ క్యాబినెట్లో కూడా కేంద్ర మంత్రిగా బాబు జగజీవన్ రావు పనిచేయడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ అందరు ప్రధానమంత్రులతోటి 100 మంది ప్రధానమంత్రుల దగ్గర క్యాబినెట్ మంత్రిగా తన సేవలను అందించి లాంగెస్ట్ పార్లమెంటేరియన్ అంటే 50 సంవత్సరాలు హల్లు పెరగకుండా మంత్రి అయిన స్వాతంత్రం వచ్చినప్పటి 50 సంవత్సరాలు అంటే ఇంత లాంగెస్ట్ పొలిటికల్ కెరీర్ ఇండియాలో ఇంతవరకు ఎవరిది లేదు. ప్రజల కోసం పనిచేసే అవకాశం దొరకడమే చాలా కష్టం. అదేవిధంగా అవకాశం దొరికిన వాళ్ళు కూడా చాలామంది యూటిలైజ్ చేసుకోరు. కానీ కొందరు మాత్రం ఉంటారు, నాయకులలో మహానాయకులు, పురుషులలో యుగ పురుషులు అని ఉంటారు. వీళ్ళు మాత్రం చాలా ఎక్సెప్షనల్ అన్నమాట. అంటే యుగ పురుషులు అంటే వీళ్ళు చేసే పనులు కానీ వీళ్ళు తీసుకునే ఆలోచనలు భావితరాలకి, భవిష్యత్తులో ఉన్న తరతరాలకు ఉపయోగపడుతుంది. అట్లాంటి తరతరాలకి వచ్చే అన్ని జనరేషన్స్కి వీళ్ళు ఒక రూట్ వేస్తారన్నమాట. వీళ్ళనే యుగ పురుషులు అంటారు. మన దాంట్లో మన ఇండియాలో చూసుకుంటే చెప్తాను, 1,00,000 మందిలో ఒక్కరు కూడా పుట్టారు. 10 సంవత్సరాలకు ఒక్కరు కూడా పుట్టారు యుగ పురుషులు. అంటే మనుషులందరూ ఉంటారు, మనుషులందరిలో ఇట్లాంటి మనుషులు వేరు. ఇప్పుడు మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆయన యుగ పురుషుడు. ఆయన తీసుకున్న నిర్ణయము ఎంతమంది యూజ్ అయింది? బాబు జగజీవన్ రావు ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతమంది యూటిలైజ్ అయినాయి? అంబేద్కర్ ఆయన తీసుకున్న నిర్ణయాలు ఎంతమంది యూజ్ అయినాయి? పివి నరసింహారావు గారు, రాజీవ్ గాంధీ, ఇటు నరేంద్ర మోడీ, ఇటు మన కేసీఆర్, నారా చంద్రబాబు నాయుడు, వీళ్ళందరూ యుగ పురుషులు. వీళ్ళ నార్మల్ వ్యక్తులు కాదు. వీళ్ళతో మనం ఎవరైనా కంపారిజన్ కూడా చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయొద్దు. వీళ్ళు తీసుకున్న నిర్ణయాలు భారతదేశ భవిష్యత్తుని
రాష్ట్రాల భవిష్యత్తుని ఎట్లా మార్చినాయి అనేది ఇది ఒక నేను సపరేట్ సబ్జెక్ట్ చేస్తా యుగ పురుషుల మీద. ఇప్పుడు బాబు జగజీవన్ రామ్ ఎట్లాంటి డిసిషన్స్ తీసుకున్నాడని వింటే మీరు చాలా విస్తుతపోతారు. ఎందుకంటే మన ఇండియా స్వాతంత్రం తర్వాత మన ఇండియా పరిస్థితి ఎట్లుండేనంటే, మనకు ఒక క్యాబినెట్ అయితే ఉన్నది, మన దేశంలో ఏమున్నది, ఏమీ లేదు, అన్నీ పట్టుకపోయారు. ఉన్నది ఒక్కటే ఏంటంటే వ్యవసాయం. మన భారతదేశం అనేది వ్యవసాయ ఆధారిత దేశము. ఓన్లీ వ్యవసాయం చేస్తేనే డబ్బులు వస్తాయి. ఆ టైంలో మన భారతదేశ పరిస్థితులు ఎట్లుండే అంటే, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, ఈ 3 ఉంటే సరిపోతుంది. వాళ్ళు చాలా రిచ్ అన్నమాట, ఒక మంచి ఉన్నతమైన కుటుంబం. ఈ 3 మాత్రమే గోల్ ఉండే ప్రతి ఒక్క మనిషికి. ఎందుకంటే మనది వ్యవసాయ ఆధారిత దేశం. మనం పని చేసేదే తినడానికి, బతకడానికి, ఉండడానికి. సంపాదించి దాచిపెట్టుకునే ఆలోచనలు అప్పుడు లేవు ఆ కాలంలో. అటువంటి వ్యవసాయ ఆధారిత దేశము. అప్పట్లో మన దగ్గర అంత పెద్ద టెక్నాలజీ కూడా లేకుండే. ఏదో మనం చేస్తామంటే చేస్తాం. ఎందుకంటే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఆ టైంలో లక్షల ఒక్కరు కూడా చదువుకోలేదు. నిరక్షరాస్యత. మన దేశంలో ఎవరు చదువుకున్నారంట అప్పట్లో? ఎవ్వరేం చదువుకోలేదు. ఏం చదువుకున్నప్పుడు మనకు నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? అటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఆ పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులను మీరు కంపారిజన్ చేసుకో. భారతదేశము ఎంత వ్యవసాయ ఆధారిత దేశమైనా కానీ మన దగ్గర సఫిషియంట్ ఫుడ్ లేక జనాభా ఎక్కువ అవుతుందని చెప్పేసి మనం అమెరికా నుండి PL480 అనే ఒప్పందంతో గోధుమలు తెచ్చుకునే వాళ్ళం. అది పరిస్థితి. ఆ కాలంలో మన భారతదేశ పరిస్థితులు అట్లుండేవి. ఇవన్నీ పోను కరువులు ఎందుకు వచ్చేటి అంటే, 1947లో మనకి స్వాతంత్రం రాగానే నెక్స్ట్ ఇయర్ 1948లో పాకిస్తాన్తో యుద్ధమైంది. ఆ యుద్ధం అయిపోయిన తర్వాత సరే వాళ్ళు మన మీదకి అటాక్ చేసి మనం వాళ్ళని నిలగొట్టినాం, యుద్ధం గెలిచినాం, ఆడదాకా మంచిగా ఉన్నది. కానీ ఎంత ఖర్చు, ఎంత ఆస్తి నష్టము, ఎంత ప్రాణ నష్టము, ఆర్థిక సంక్షోభము. 1948 అయిపోయినా 1962లో చైనా వాళ్ళతో యుద్ధం. చైనా యుద్ధంలో మనం ఓడిపోయినాము. ఆస్తి నష్టం, ప్రాణ నష్టం, ఆర్థిక సంక్షోభం. భారతీయులు ఇక ఆల్రెడీ ఓడిపోయారు, వీళ్ళు ఫైట్ బ్యాక్ చేసే పరిస్థితి లేరని చెప్పేసి వీడు పాకిస్తాన్ వాడు 1965లో వాడు మళ్ళీ మనతో యుద్ధానికి వచ్చాడు. అఫ్కోర్స్ మనం పాకిస్తాన్ మీద మళ్ళీ గెలిచినాం అనుకోండి. 1965లో పాకిస్తాన్ వాళ్ళని తరిమి కొట్టినాము. అట్లనే 1971లో కూడా పాకిస్తాన్ వాళ్ళు యుద్ధం చేసిళ్ళు, వాళ్ళని కూడా మనం తరిమి కొట్టినాము. అంటే ఈ యుద్ధం అనేది మన కోసం కాదు, ఇది బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం చేసిన యుద్ధం 1971. అదేవిధంగా 1999లో కార్గిల్ యుద్ధం జరిగింది. అంటే నేను చెప్పాల్సిన పాయింట్ ఏంటంటే, ఇన్ని యుద్ధాలు జరుగుతానే భారతదేశ ఆర్థిక సంక్షోభంలో పోయింది, కరువు వచ్చింది. సరే మరి ఈ యుద్ధాల గురించి ఎందుకు చెప్తాను? మాకు నువ్వు చెప్పిన తమ్మునేలు ఏంటిది, నువ్వు చెప్పే విషయం ఏందని అనుకోకండి మీరు. ఎందుకంటే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను. ఈ యుద్ధాల గురించి చాలా సినిమాలు వచ్చినాయి, చాలా అంటే చాలా సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు మీరు చూసుకుంటే, మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు చాలామంది బార్డర్ మూవీ అని. ఇది 1971లో జరిగిన యుద్ధం గురించి ఇచ్చిన సినిమా బార్డర్ మూవీ. మీకు బాగా తెలుసు సైనికులు ఎట్లుంటారు, వాళ్ళ మనోభావాలు ఎట్లుంటాయి, మన యుద్ధం ఎట్లా చేస్తారు. ఎక్సలెంట్ అయిపోయింది. రెండోది, రీసెంట్గా కూడా ఒకటి రాజీ అని ఫిల్మ్ వచ్చింది. అంతకు ముందుకు ద గాజీ అటాక్ అని వచ్చింది. ఈ 2 సినిమాలు 1971కి సంబంధించిన రిలేటెడ్ మూవీసే. రీసెంట్గా IB-71 అని ఒక సినిమా వచ్చింది హైజాకర్స్ గురించి, అది కూడా మన దీనికి సంబంధించింది ఇది. అదేవిధంగా ఒకటి పిప్ప అని ఒక ఫిల్మ్ వచ్చింది. అంటే రకరకాల సినిమాలు వచ్చినాయి 1971ని బేస్ చేసుకొని, ఈ యుద్ధాన్ని బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చినాయి. పిప్ప అని ఒకటి వచ్చింది, అమర్ అక్బర్ వాల్టేర్ అని ఒక మూవీ వచ్చింది స్పై గురించి, రాజీ అని ఒకటి వచ్చింది, ఇది కూడా స్పై రిలేటెడ్ మూవీనే, ఇది కూడా 1971కి సంబంధించిందే. చాలా రకాల సినిమాలు వచ్చినాయి 1971 వార్ గురించి. ఎందుకంటే ఈ వార్ ఎందుకంత ఇంపార్టెంట్ అంటే, మనం పాకిస్తాన్ మీద గెలవడమే కాదు, బంగ్లాదేశ్కి మనం స్వాతంత్రం ఇప్పించినాం. అదే బాగున్నది, మాకు అందరికీ తెలుసు. కానీ మీకు తెలియని ఒక విషయం ఏంటంటే, ఈ అన్ని సినిమాలలో చాలా మంది హీరోలు ఉన్నారు, కానీ అసలైన హీరో వచ్చేసి బాబు జగజీవన్ రావు. ఎందుకంటే 1971 సంవత్సరంలో ఇండియాకి పాకిస్తాన్కి యుద్ధం అయినప్పుడు ఆ టైంలో ఉన్న రక్షణ మంత్రి బాబు జగజీవన్ రావు. ఆయననే రక్షణ మంత్రిగా పనిచేసింది. ఒక మంత్రిగా ఆ టైంలో ఉండడం అంటే ఎంత కష్టం. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అయితేనే ఒక ప్రేక్షకుడు చూస్తూ అనుకున్న టెన్షన్ వాడు గుండాయిపోయి చచ్చిపోతున్నాడు
లాస్ట్ మినిట్లో ఇండియా గెలవకపోతే గెలిచే మూమెంట్లు ఉంటాయి, టెన్షన్ అట్లాంటిది రక్షణ మంత్రి ఉండి ఎంత సమర్థవంతంగా భారతదేశాన్ని ముందుకు నడిపించిండో, ఆ నాయకత్వ లక్షణాలు, ఆ తీసుకునే నిర్ణయాలు ఎంత చిన్న ఆషామాషి విషయం కాదు. ఒక దేశానికి స్వాతంత్రం ఇప్పించేలా చేసిన యుద్ధాన్నిలా మొత్తము ప్రధాన భూమికను పోషించింది మన బాబు జగజీవన్ రావు అన్నమాట. అది విషయం. ఎందుకంటే ప్రజలందరికీ కొన్ని విషయాలు మాత్రమే తెలుసు, కొన్ని విషయాలు తెలియదు అన్న ఉద్దేశంలో ఈ వీడియో ద్వారా మీకు చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఈ రోజు ఆయన పుట్టినరోజు, కనీసం మనకు ఈ రోజు ఆయన గురించి మనం తలుచుకోవాలి. ఇట్లా యుద్ధాలు అయిపోయిన 1971లో యుద్ధం అయిపోయిన తర్వాత 1972లో మళ్ళా కరువు వచ్చింది. ఘోరాది ఘోరమైన కరువు. చాలా ఎన్ని యుద్ధాలు చేసిన తర్వాత పైసలు ఇక్కడ మన దగ్గర, ఆర్థిక సంక్షోభం ఏమీ లేదు, అంత ఘోరమైన పరిస్థితులలో అప్పుడు ఏం చేసిందంటే ఈ బాబు జగజీవన్ రామ్ని రక్షణ మంత్రిగా నుండి తీసేసి వ్యవసాయ శాఖలు వేసింది. కరువు. అప్పుడు బాబు జగజీవన్ రామ్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఇప్పటికి కూడా మనకు యూజ్ అవుతున్నాయి. అంత గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన. హరిత విప్లవం తీసుకుని వచ్చిండు. హరిత విప్లవానికి నాంది పెట్టిందే మన దేశంలో బాబు జగజీవన్ రావు. అందుకనే ద ఫాదర్ ఆఫ్ అగ్రికల్చర్ ఇన్ ఇండియా అంటారు. ఎన్ని రిఫార్మ్స్ చేసిండు అగ్రికల్చర్లో. పోడు వ్యవసాయం చేసే వాళ్ళకి ఇది కాదు వ్యవసాయం, కొత్త పద్ధతిలో వ్యవసాయం చేయండి, పనిముట్లు కాదు వాడాల్సింది, ఈ పనిముట్లు సెట్ కావు, మిషన్స్ ఇంట్రడ్యూస్ చేసిండు, ట్రాక్టర్ ఇంట్రడ్యూస్ చేసిండు, పంపు సెట్లు ఇంట్రడ్యూస్ చేసిండు, కొత్త టెక్నాలజీ, హైబ్రిడ్ విత్తనాలను తీసుకొని వచ్చిండు, హై ఈల్డ్ విత్తనాలు. ఎకరానికి 1 బస్తా నుండి 20 బస్తాలకు పోయింది. రకరకాల హైబ్రిడ్ విత్తనాలను తీసుకొని వచ్చిండు. ఇప్పుడు ICMR అనేది ఒకటి ఉంటుంది మన ఇండియాలో. మీకు MS స్వామినాథన్ తెలుసు, హరిత విప్లవం, ఆయన సైంటిస్టు. ఇవన్నీ తీసుకొచ్చి మొత్తం భారతదేశంలో ఇంప్లిమెంట్ చేసిండు. అయిన హయాంలోనే చాలా నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. వ్యవసాయానికి నీళ్లు ఇంపార్టెంట్. అప్పట్లో వర్షం పడితేనే ఇష్టోళ్ళు కాదు, కాలువలు ఉండాలి, కాలువలు తవ్వించిండు. ఆయన హయాంలోనే స్టార్ట్ చేసిండు. ఆయన హయాంలో తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ ఇంప్లిమెంట్ అవుతాయి. నీటిపారుదల ప్రాజెక్టు లేకపోతే మనం సర్వైవ్ కాము. వ్యవసాయానికి సరిపడా నీటిపారుదల ప్రాజెక్టులు కావాలని చెప్పేసి నీటిపారుదల ప్రాజెక్టులను ఇంప్లిమెంట్ చేసిండు. అప్పుడు తీసుకున్న నిర్ణయం, బాబు మేము చేయలేకపోతాము, ఇంత పెట్టుబడి మేము పెట్టుకోలేకపోతున్నాం, మేము ఇంత లాస్ అయి ఉన్నాము, ఇంత టెక్నాలజీ ట్రాక్టర్లు కూడా చేసుకొని చేయాలంటే మాతోటి కాదు అని అంటున్నారని చెప్పేసి రైతులకు రుణాలు అప్పుడే ఇంట్రడ్యూస్ చేసింది. మీకు రుణాలు ఇస్తాం, వడ్డీ లేని రుణాలు ఇస్తాం, మేము సబ్సిడీలు ఇస్తాం పనిముట్ల మీద, వాటి మీద, వీటి మీద, మీరు మాత్రం వ్యవసాయం చేసి ఆపద్దు. అక్కడ తీసుకున్న నిర్ణయాలు ఇప్పటికీ మనం రైతు బంధుని, మనము రైతు బీమా అని చెప్పేసి కంటిన్యూ చేస్తాను. అంటే చెప్తున్నా, ఒకప్పుడు ఒక యుగ పురుషుడు తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇంకా క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి. దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా చాలా మంది వస్తున్నారు.